ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఆరోగ్య బీమా కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద యూనివర్సల్ హెల్త్ పాలసీకి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏడాదికొక కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానం తీసుకురానుంది. అలాగే పీపీపీ విధానంలో రాష్ట్రంలో 10 కొత్త వైద్య కళాశాలలు కూడా ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించింది. 2 దశల్లో పీపీపీ పద్ధతుల్లో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, సాయిరామ్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి సంబంధించి కూడా దాదాపుగా 30 ఎజెండాలతో ఉన్నటువంటి అంశాలను ప్రధానంగా కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలిసింది. అందులో ప్రధానంగా కనుక అంశాలు చూస్తే రాష్ట్రంలో ఏదైతే కొత్త వైద్య కళాశాలలకు సంబంధించినటువంటి విషయంలో కేబినెట్ ఆమోదం తెలిపింది. మరొక వైపు పీపీపీ విధానంలో 10 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో 2 దశల్లో ఈ పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాలలో శంకుస్థాపనలు జరగబోతా ఉన్న కళాశాల ఏర్పాటుకు సంబంధించి ఇటు ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం పీపీపీ పద్ధతిలో వీటన్నిటికి సంబంధించినటువంటి వైద్య కళాశాలల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపితే, ఏదైతే ఇటు ఆర్ఎఫ్పికి జారీ చేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తుంది. ఇటు 2వ దశలో మిగిలిన 6 ప్రాంతాల్లో వైద్య కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏదైతే ఇటు పీపీ కింద ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ముఖ్యంగా కనుక చూసుకుంటే ఈ ఫిజిలిటీ ఉన్నటువంటి రిపోర్టు సిద్ధం చేయాలనేటువంటిది కేబినెట్ నిర్ణయం తెలిసింది. దీనికి సంబంధించి కూడా మంత్రివర్గ సమావేశం పైన అనంతరం కొన్ని రాజకీయ అంశాల పైన కూడా కేబినెట్ చర్చించినట్లు కూడా తెలిసింది. అందులో ఏదైతే ఇటు సోషల్ మీడియా, ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా తప్పుడు పోస్టులు, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా దుష్ప్రచారం చేయడం, పక్కదారి పట్టించడం, సోషల్ మీడియా వేదికగా మహిళలను దూషించడం, ఇలా ఏది చెప్పినా సరే దాని మీద కేబినెట్ ఈరోజు ఒక కొత్త నిబంధనను తీసుకురావాలని ఒక నిర్ణయం తీసుకుంది. అందులో ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అందులో హోమ్ మినిస్టర్ అనితతో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో పాటు సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి కూడా ఈ ఉపసంఘంలో ఉన్నట్లు కూడా తీసుకుంది. దీనికి సంబంధించి ఒక కొత్త చట్టాన్ని తయారు చేస్తున్నట్లు కూడా వీరందరూ కొత్త చట్టాన్ని కూడా తీసుకురావాలని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనపడుతోంది. మరొక వైపు ఈ పోస్టులు పెట్టే వారిపైన కూడా ప్రధానంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా కేబినెట్ ఆమోదం తెలిపి, మరొక వైపు ఈ అక్రమ నిర్మాణాలు ఏదైతే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చేశారో అంటే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి ఏ అక్రమ నిర్మాణాలైనా సరే వీటిని ఉపేక్షించకూడదని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే దీనికి సంబంధించి కూడా క్రమబద్ధీకరణ చేయాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇకపైన ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుందని సీఎం చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పారు. మరొక వైపు ఇటు మంత్రుల వ్యవహార శైలిపైన కూడా ప్రధానంగా చంద్రబాబు సీరియస్ అయినట్లు కూడా తెలుస్తుంది. ఇటు ప్రతిపక్షం అటు రైతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో యూరియాకి సంబంధించి ఉన్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రధానంగా తిప్పికొట్టాలి. అంటే ప్రతిపక్షాలు ఏవైతే వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నాయో వాటిపైన తిప్పికొట్టాల్సినటువంటి అవసరం మంత్రులపైన, ఇటు ప్రజాప్రతినిధులపైన ఉంటుంది. దీనిపైన పూర్తిగా కూడా నిర్లక్ష్య వైఖరి వహిస్తూ ఉన్నారు. ఇటు మంత్రులుగా ఉన్నటువంటి మీరు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీల్ని, లేదంటే చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, లేదంటే ఎందుకు దీన్ని చెప్పాల్సినటువంటి అవసరం లేదని మీడియా ముఖంగా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఎందుకు ఖండించడంలో జాప్యం చేస్తా ఉన్నారని కూడా సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లు కూడా తెలుస్తుంది. మరొక వైపు ఈ నెల 18 నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనేటువంటి దానిపైన కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్టు. థ్యాంక్ యూ రాజ్ కుమార్. ప్రస్తుతానికి అయితే ఏపీ కేబినెట్ కూడా ముగిసింది. దీనికి సంబంధించి కూడా